దేవునిలో ఉన్న మనం తిరిగి దేవునిలా మారడమే మన జీవిత చక్రము, జీవిత చరిత్ర యొక్క లక్ష్యం. మరలా దేవుడిగా మారడానికి ఆయా ప్లేసులు అవసరం. మొదట పరలోకంలో ఉన్నావు, అక్కడి నుంచి భూమి మీదకి పంపాడు. ఇక్కడికి ఎందుకు పంపాడు? ఇక్కడ పూర్తి స్థాయిలో 60 ఏళ్ళు తీసుకుంటావో 70 ఏళ్ళు తీసుకుంటావో, నువ్వు మారవలసిన రూపంలోకి మారడానికి ఇక్కడ నీకు ప్లేస్ నిర్ణయించాడు. ఈ భూమి మీద ప్లేస్ నిర్ణయించాడు. నువ్వేం చేయాలి? ఇవ్వబడిన ఈ జీవితకాలంలో నీ అన్నం నువ్వు తిను, నీ నీళ్లు నువ్వు తాగు, నీ భార్యతో నువ్వు సంతోషించు, నీ భర్తతో నువ్వు సంతోషించు, నీ పిల్లలతో సంతోషించు. కానీ నీ మార్పు దైవంగా మారాలి. కానీ ఈలోగా మనిషి వెంత పోకడపోయి లైఫ్ అంటే ఈ జిందగీ అంటే హ్యాపీ అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఎంజాయ్ఫుల్, లైఫ్ ఈజ్ ఎవడో విషపు చుక్కలు వేశాడు. అందుకే మార్పును మర్చిపోయి ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాం. దేవునిగా మారవలసిన మనం ఇలాగే ఈ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం. జాగ్రత్త.